అందరికీ నమస్కారం అండి. మరి నిన్న మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడు. ఏటట 2029లో అధికారంలోకి వస్తేనట నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల అంతు చూసేస్తాడట. బాబు ఒకసారి తెలుసుకో. 2019 నుంచి 2024 వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా! ఆ టైంలో నర్సీపట్నం నియోజకవర్గంలో పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు దమ్మేటో, వెనకాతల ఉన్న టీడీపీ క్యాడర్ యొక్క దమ్మేటో నువ్వు ప్రత్యక్షంగా చూసావు. మా కౌన్సిలర్ ధర్మిరెడ్డి మోదన్నేని. ఈ 2029లో అధికారులు వచ్చినంటనట నెల రోజుల్లో ముందు వేసేస్తాడట. ఓరు బాబు నీ పకట కళ్ళేట్రా బాబు, నువ్వు తాగి బ్రాండేట్రా. అసలు 2019 నుంచి 24 వరకు నువ్వు అధికారంలో ఉన్నావు కదా! ఎక్కడన్నా మమ్మల్ని ఏమైనా చేయగలిగావా? రాని అధికారం కోసం వచ్చినట్టు ఊహించుకొని మమ్మల్ని ఏదో చేసేస్తానంటావేట్రా? ఏట్రా నువ్వు అసలు నువ్వు తాగి బ్రాండేట్రా బాబు నువ్వు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఏం మాట్లాడుతున్నావో తెలుసుకో ముందు. రేపు జూన్ 4వ తేదీనట నర్సీపట్నంలో ర్యాలీ చేస్తారట. ఆ ర్యాలీ ఎందుకట? దొంగలకి, డకాయిట్లకి, ఏంటి వీళ్ళ పార్టీ దౌర్జన్యం చేసే నాయకులకి పోలీస్ స్టేషన్ వెళ్ళిన వెంటనే చైర్ ఇవ్వలేదని, ఏంటండి ఏ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో గౌరవం ఇవ్వలేదని ర్యాలీ చేస్తారట. నువ్వు మాజీ ఎమ్మెల్యేగా ఒక హుందాగా, ఒక గౌరవంగా, ఓ మంచి విధంగా వెళ్తే ఏ ఆఫీస్లో అయినా నీకు గౌరవిస్తారు. నువ్వు డకైట్లు దొంగల్ని వెనకాల వేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రతి ఆఫీసు వెంట తిరిగితే నిన్ను డకైట్ కింద చూస్తారు. అది ముందు తెలుసుకో. ఏదైనా ఒక మాజీ ఎమ్మెల్యేగా నువ్వు ఏదైనా ప్రశ్నించేటప్పుడు ఒక మంచి పనికి, మంచి విధానానికి నువ్వు ప్రశ్నించాల. ప్రతిదీ నువ్వు డకైట్లకి, దొంగలకి సపోర్ట్గా నువ్వు ప్రశ్నిస్తే నీకు విలువేటవి? మరి గత 2 నెలల కిందట ఎల్లవరంలో ఒక మహిళ యొక్క బంగారు ఆభరణాలు అపహరణ చేసిన కేసులో మరి ఎల్లంపల్లి ఈశ్వరరావు ప్రధాన నిందితుడు. మరి ఆ రోజు ఆ మహిళ దగ్గరికి వెళ్ళి మరి వాదర్చొచ్చు కదా నువ్వు. అమ్మా అల్లంపల్లి ఈశ్వరరావు మా పార్టీ వాడే, తప్పు అయిందని చెప్పొచ్చు కదా. ఆ రోజు ఎందుకు కనపడలేదు? ఈ రోజు వచ్చి ఆయనకి ఎవరో ఇద్దరు మధ్య గొడవ అయితే ఆ గొడవనేమో టీడీపీ నాయకుల మీద, ముఖ్యంగా పెద్దలు అయ్యన్న పోత ఈయనకి ప్రతిదీ కూడా ఏ నర్సీపట్నంలో ఏది జరిగినా కానీ పెద్దలు అయ్యన్న పోతుడు గారే గుర్తొస్తారు. అభివృద్ధి చేసేది అంతా పెద్దలు అయ్యన్న పోతుడు గారే, అప్పుడు గుర్తుకు రారు. ఇలాంటి డకైట్ కేసుల్లోని, దొంగతనాల కేసుల్లోని ముందుగా అయ్యన్న పోతుడు గారిని నిందించడం అనేది ఈయనకు ముఖ్యంగా తెలిసి వచ్చినది ఇది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏంటి హుందాగా ప్రవర్తించు. గౌరవంగా ప్రజలు గౌరవిస్తారు. అంతేగాని ఇలా నచ్చిన విధంగా ప్రవర్తిస్తే కనుక చీకొట్టి 2029లో చెప్పు తీసి మరి కొడతారు ఇంటింటికి వచ్చినప్పుడు.